नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. आम्ही लोकांच्या निर्णयाचे स्वागत करतो. आम्ही नमस्तक करतो. सर्वांच्या एकत्रित प्रयत्नामुळे आम्ही जास्तीत जास्त मत मिळवत आहोत. आमदार बोज्जू, खासदार उमेदवार सक्कू, विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी. CRFF जवानांना पोलिसांचा निरोप, चांगल्या कामाबद्दल कौतुक. जिल्हाव्यापी पर्यावरण दिन साजरा, वनस्पतींना पाणी देणारे प्रसिद्ध लोक. आजच्या सविस्तर बातम्या. काँग्रेस पक्षाचे खासदार उमेदवार आत्राम सुगनाक्का म्हणाले की निवडणुका जिंकणे हा स्वाभाविक आहे आणि ते हरले तरीही ते आदिलाबाद संसदेच्या लोकांमध्ये नेहमीच असतील. जिल्हा केंद्रातील कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन येथे बुधवारी आयोजित पत्रकार परिषदेमध्ये त्या बोलत होत्या. त्यांनी सांगितले की त्यांनी आपल्या अध्यापनाच्या नोकरीचा राजीनामा दिला आणि मोठ्या महत्त्वाकांक्षाने लोकांची सेवा करण्याच्या निर्धाराने राजकारणात प्रवेश केला. ते जिंकले तर भारावून जाणार नाही आणि हरले तर निराश होणार नाही. त्यांच्या समस्या सोडवण्यासाठी काम करणार असल्याचे त्यांनी सांगितले. खासदार म्हणून यश मिळाल्यानंतर जनसेवेचे ध्येय ठेवले. त्यांनी मंत्री सीताक्का, TPCCचे प्रदेश सरचिटणीस सत्तू मल्लेश, खानापूरचे आमदार बोज्जू पटेल, सर्व विधानसभा प्रभारी, माजी आमदार, पक्षाचे नेते, कार्यकर्ते आणि निवडणुकीत त्यांना पाठिंबा देणारे चाहते त्यांचे विशेष आभार मानले. ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఈ దేశ ప్రజలకి మేము ఏదైతే అనుకుంటున్నామో కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 పథకాలను ఏర్పాటు చేసిందో ఆ పథకాలు ప్రజల వద్దకు వెళ్ళే విధంగా నిత్యం ఎప్పుడు ప్రజల వద్దనే ఉంటూ ప్రజల సమస్యలోనే భాగస్వామిని అవ్వడానికే నేను నా ఉద్యోగానికి కూడా రీజన్ చేసి రావడం జరిగింది. నా ఇంట్లో నా తల్లిని ఎంత ప్రేమిస్తానో నేను ఈ ప్రజలందరినీ కూడా అదే విధంగా ప్రేమిస్తాననేసి కూడా తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా నేను చచ్చే వరకు ఇప్పటికీ కూడా ఇదే పార్టీలో ఉంటూ చనిపోయేంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఈ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ ఈ ప్రజల సమస్యలను అంటే ఒక ఎంపీగా ఉంటే వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ఒక పోరాటం చేసేదాన్ని ఇప్పుడు ప్రజల పక్షాన ఉంటూ ప్రజల గొంతుకగా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ తప్పకుండా పనిచేస్తాననేటువంటి గొప్ప ఆశయంతో ఉన్నాను. ప్రజల ఆశీర్వాదం ఉంది. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా నేను అంటే ఆహ్వానిస్తూ నేను తప్పకుండా నన్ను నమ్ముకున్నటువంటి ప్రజలు ఆ ప్రజలకు ఎప్పుడు నిత్యం రాత్రనక పగలనక అందుబాటులో ఎల్లప్పుడూ ఉంటాననేసి కూడా తెలియజేస్తున్నాను. ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో దాన్ని మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గెలుపొందిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చరిత్రలో మొట్టమొదటిసారి ఆదిలాబాద్ పార్లమెంట్లో ప్రజాస్వామ్యం బతకాలి, పురుషులతో సరిసమానంగా మహిళలకు అవకాశం ఇవ్వాలని ఒక సదుద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, అదేవిధంగా దీపాదాస్ మున్సి గారు, విష్ణునాథన్ గారు, మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు వీళ్ళందరూ కూడా ఆలోచించి చాలా రకాలుగా సర్వేలు పేరు మీద మరి ఆచితూచి పలానా అభ్యర్థికి ఇస్తే మనం తప్పకుండా అక్కడ విజయం సాధిస్తున్నామని మరి ఆత్రం సుగ్నా గారికి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ యొక్క గెలుపోవటంలో నైతికంగా 100% మేము గెలిచినాం. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఓట్లని డైవర్ట్ చేసుకొని మరి ఏ రకంగా ప్రజల్ని రెచ్చగొట్టేసి ఒక మత రాజకీయాలు చేసుకుంటా అల్లార్లు చేసుకుంటా మరి ఒక్కొక్కరిని భయపెట్టించుకుంటా వాళ్ళందరూ కూడా ఓట్లని అడగడం అనేది జరిగింది. మీకు ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈ తీర్పులో మీ యొక్క భాగస్వామ్యం ఏంటిది? ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పార్లమెంట్లో గతంలో ఎంపీగా మీరు చేశారు. మరి గతంలో మీరు చేయకపోయినప్పటికీ కూడా మరి ఇప్పుడు ఇంకొకసారి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని మరి ప్రజల వైపు అభివృద్ధి ఏ రకంగా చేస్తారో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. కానీ గెలిచామనే అహంకారంతో విరిబిగితే అది ప్రజలు కూడా ఏ రకంగా సమాధానం చెప్పాలో అది చెప్తారు. భూస్థాయిలో మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అయితే సుమారు 50-60 సార్లు మీటింగ్లను సమావేశాలను ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది. ఆదిలాబాద్ పార్లమెంటు 100% గెలుస్తామనే నమ్మకాన్ని విశ్వాసాన్ని మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు కూడా కల్పించడం అనేది జరిగింది. ఇంత చేసినప్పుడు కూడా సరే ప్రజలిచ్చే తీర్పుని మేము తప్పకుండా మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాం. నేతల మధ్య సఖ్యత ఉండడం వల్లనే
2.5 లక్షల అదనపు ఓట్లు పెరిగినాయి అసెంబ్లీ కంటే. ఇప్పుడు 2.5 లక్షల ఓట్లు మామూలు విషయం కాదు. ప్లస్ ఇంకొకటి, మేము ఓడిపోవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ వాళ్ళు దగ్గరుండి వాళ్ళ ఓట్లను బీజేపీకి ఓట్లేయమని చెప్పారు. అది కూడా కరెక్ట్. కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో మా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధి మొత్తంలో ఈ విషయం జరిగింది. బీఆర్ఎస్ వాళ్ళే ఎమ్మెల్యేలు కూడా, బీఆర్ఎస్ 2 ఎమ్మెల్యేలు కూడా మాకు ఏకపోతే ఏకపోండి బీఆర్ఎస్కు, కానీ మీరు మాత్రం బీజేపీకి అయినా వేయండి అని దగ్గరుండి ఓట్లు వేయించడం జరిగింది. నేతల మధ్య సఖ్యత. ఇంకోటి, సీతక్క గారు సత్తుమల్లేష్ గారు గనక ఇంత కోఆర్డినేషన్ చేయకపోతే కనుక మాకు 2.5 లక్షలు వచ్చేవే కావు. సో ఏంటంటే ఇవి యువత ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. ఒక్క ఉద్యోగం సృష్టించలేదు గత 10 ఏళ్ళల్లా. ధరలు ఇంత పెరిగినా కూడా ఈ పిచ్చి వెర్రి వేలం అంటారు దీన్ని కొంతమంది మన ఇంకా బాగా ఆలోచించుకుంటూ పోతే కనుక డెఫినెట్గా మన తెలంగాణకు కానీ మన ఆదిలాబాద్ కానీ మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎవరేమన్నా కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో 7 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం. దీన్ని ఎవ్వరు ఆపలేరు. మీరు చూసుకోండి, ఆల్రెడీ సీతక్క గారు ఆ మిషన్ స్టార్ట్ చేసిండు, రేవంత్ రెడ్డి గారు ఆ మిషన్ స్టార్ట్ చేసిండు. బీజేపీ చేసినటువంటి పుకార్లను నమ్మడమో, లేదంటే మా అంతర్గత సర్వేలో తేలింది కేవలం బీఆర్ఎస్ యొక్క ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ కావడం అనేది కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి. సో దీన్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. తప్పకుండా बीआरएस को बीजेपी అవసరమైన సందర్భంలో बुद्धी చెప్తారు. शिस्त व्यक्तशीरपणासाठी CRPF दलाचे टोपण नाव अतिरिक्त SP सुरेंदरराव म्हणाले की निवडणुकीत कर्मचाऱ्यांच्या कामाचे त्यांनी कौतुक केले. मूळचा आदिलाबाद शहरातील बुधवारी YTC केंद्रात CRPF जवानांसाठी आयोजित केलेल्या निरोप समारंभामध्ये अतिरिक्त SP ऑपरेशन सुरेंदरराव हे प्रमुख पाहुणे होते. यावेळी त्यांनी जिल्हा पोलीस अधीक्षक गौस आलम यांच्या आदेशानुसार 24 तास शिस्तीने व दक्षतेने स्ट्रॉंग रूमचे कर्तव्य बजावणाऱ्या CRPF जवानांचा पुष्पहार व शाल देऊन गौरव करण्यात आला. कर्मचाऱ्यांना भेटवस्तूही देण्यात आला आणि त्यांचा भव्य निरोप घेण्यात आला. कर्मचाऱ्यांनी सर्वांना मिठाई खाऊ घालून भेटवस्तू दिल्या आणि त्यांना वाहनापर्यंत नेले. जिल्हा पोलिसांच्या वतीने त्यांना कोणत्याही प्रकारची गरज भासल्यास नेहमीच मदत केली जाईल. तर त्याचप्रमाणे DSP जीवन रेड्डी आणि विशेष शाखेचे DSP पोतराम श्रीनिवास यांनी त्यांच्या सेवेचे कौतुक केले. या कार्यक्रमामध्ये CI सत्यनारायण, अशोक, फणीधर, मावला, SI विष्णुवर्धन, CRPF जवान आदी सहभागी झाले होते. अमर सिंह साहब तो हमारे को याद कभी भी याद रखता, बहुत इच्छा एंड एक्चुअली बिजी के वजह से हुआ आपका एक्चुअली इलेक्शन का ड्यूटी आपका नहीं था. पहले दिन इलेक्शन के दिन से स्टार्ट होके कल तक स्ट्रांग रूम का ड्यूटी परफेक्ट करा. मैं बहुत बार पेट्रोलिंग में देखता था, ये इतना अलर्ट रहता था, इतना डिसिप्लिन रहता था. 1 मिनट भी थोड़ा ऐसा बैठना नहीं तो नेग्लेक्ट रहना कभी भी नहीं देखा. फोन में भी बात नहीं करा. इतना सेंट्री ड्यूटी रहे तो ऐसा CRPF सेंट्री जैसा करना ड्यूटी बल्कि हम सोचता था. CRPF बोले तो कॉन्फिडेंस, इसलिए आपको स्ट्रांग रूम के बंदोबस्त, EVMs का बंदोबस्त आपको द्वारा आपके ऊपर इतना भरोसा है, इतना कॉन्फिडेंस है. वो कॉन्फिडेंस को हमारा आदिलाबाद डिस्ट्रिक्ट में बहुत अच्छा आप पूरा किया. हमारा हिस्सा भी बहुत काइंड हार्टेड है साहब. आपको करे तो फैसिलिटीज जो आपका रिक्वेस्ट है, व्हीकल्स होंगे, अकोमोडेशन का होंगे, किधर भी होंगे, हमारा SP साहब करा पूरा. हम करा बोले तो हमारे हिस्सा के इंस्ट्रक्शन ऊपर हम करा. स्ट्रांग रूम भी तो इतना
कठिन ड्यूटी, आप लोग भी मालूम, हमारे भी मालूम, थोड़ा सा इशू भी वो नेशन वाइड सेंसेशन में आता, बट आपकी खुशी से, आपकी कमिटमेंट ड्यूटी से वो कुछ भी नहीं हुआ सर का पीसफुली कर दिया। एंड हमारा एसपी साहब भी बहुत कुछ खुशी हो गया। थोड़ा भी उन्होंने बहुत पहला एक्चुअल यंग थे सर ने इससे पहले मुल्क में एसपी करे थे। दिस सेकंड इलेक्शन हम सीनियर हो गए हैं, बहुत देखे, तो हमारे को जरा कॉन्फिडेंस आया था, तो हम लोग टेंस फील होते नए ऑफिसर्स टेंस फील होते हैं ना, क्या होता है कि बोल के वो टेंस में भी उन्हें अच्छा फ्री हो गया। साहब ने आप लोगों को धन्यवाद देने के लिए मेरे को भेजा। साहब थोड़ा बिजी थे, उनको बिजी चल रहा है, साहब नया आप आया इधर। एनीहो वंस अगेन वेरी मच थैंकफुल ऑन बिहाफ ऑफ जागतिक पर्यावरण दिनानिमित्त बुधवारी एससी स्टडी सर्कलमध्ये जनविज्ञान वेदिका यांच्या संयुक्त विद्यमानाने चर्चासत्राचे आयोजन करण्यात आले होते। यावेळी प्रमुख पाहुणे म्हणून जनविज्ञान वेदिका पर्यावरण उपसमितीचे निमंत्रक तथा पर्यावरण प्रेमी आर शिवकुमार उपस्थित होते। ते म्हणाले की आजपर्यंत पर्यावरणाच्या हार्सासाठी व्यक्तीने केलेल्या पर्यावरण रक्षणाच्या उपाययोजना पुरेशा नाहीत। विशेषतः केंद्र आणि राज्य सरकार आणि स्वयंसेवी संस्थांनी पर्यावरणाच्या रक्षणासाठी पुढे येण्याची गरज असल्याचे ते म्हणाले, तरच भावी पिढ्यांना सुंदर निसर्ग मिळेल। सरकारांना पर्यावरणकू सामाजिक वनीकरण तयार करायचे आहे, तर सेंद्रिय शेतीला प्रोत्साहन द्यायचे आहे, क्रॉकेटचे जंगल कमी करायचे आहे आणि उद्याने आणि ग्रीन क्रॉकेटर तयार करायचे आहे। त्यांना सायकल सारखा प्रवासाचा साधनांचं प्रोत्साहन द्यायचे आहे, जे कार्बन उत्सर्जन करत नाही आणि सरकारने हरित करण्याच्या नावाखाली जमा केलेला पैसा पर्यावरणाच्या हितासाठी वापरावा लागेल, तर हवा पाणी प्रदूषित करणाऱ्या कारखान्यांना आळा घालण्यात यावा असेही ते म्हणाले। पर्यावरणाचे रक्षण करणे ही सर्वांची जबाबदारी असून त्यासाठी जागतिक पर्यावरण दिनानिमित्त आदिलाबाद जिल्हा केंद्राच्या न्यायालयाच्या आवारात वृक्षारोपण करण्यात येणार असल्याचे जिल्हा मुख्य न्यायमूर्ती प्रभाकर राव यांनी सांगितले। बुधवारी हा कार्यक्रम घेण्यात आला, त्याचाच एक भाग म्हणून रॅलीही काढण्यात आली। प्रभाकर राव या कार्यक्रमात प्रमुख पाहुणे म्हणून सहभागी झाले होते आणि न्यायाधीश शिवप्रसाद आणि प्रमिला जैन, मंजुळा, दुर्गाराणी, DLSA सचिव सौजन्य आणि बार असोसिएशनचे अध्यक्ष नागेश यांच्यासह त्यांनी रोपटे लावले। पर्यावरणाचे हित सर्वांच्या पसंतीचे उरलेले पाच झाले, तर झाडे लावल्याने वातावरण प्रदूषित होणार नाही आणि आवश्यक ऑक्सिजन मिळेल असे त्यांनी सांगितले। या कार्यक्रमात वकील व न्यायालयातील कर्मचारी सहभागी झाले होते। అది దానికి కావాల్సింది ఏంటి క్లీన్ అబ్జర్వేషన్ కొంచెం సాహసంతో ఉండి క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఏమేర్పడుతుంది క్లారిటీ వస్తుంది పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎస్సీ స్టడీ సర్కిల్లో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మనం ముఖ్యంగా ఇంతకుముందు అన్ని టాపిక్లు మాట్లాడుకున్నాం మరొక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఈ మన పండుగల్లో ఎంతో శాస్త్రీయత దాగి ఉన్నది అంటే ప్రకృతితో మమేకమైనటువంటి మతమే హిందూ మతం ఈ హిందూ మతంలో ఉన్నటువంటి పండుగలను కూడా మనము పర్యావరణాన్ని పాడయ్యే విధంగా చేసుకుంటూ ముఖ్యంగా చూసుకుంటే మన వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఉపయోగించడం ఇవి ఉపయోగించి వాటిని మళ్ళీ నదులలో నిమజ్జనం చేయడం వల్ల ఆ జీవజాలానికి మనకే కానీ ఎంత నష్టం వాటింటుందో మీకు చదువుకున్నవారు కాబట్టి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు। మేము చిన్నప్పుడు చూసిన పండుగలలోనైతే ఏముండే అంటే చెరువు నుంచో కానీ లేదా ఎక్కడి నుంచో మట్టిని తీసుకొచ్చి ఆ మట్టితోని ప్రతిమ తయారు చేసి ఆ ప్రతిమని మళ్ళీ నదులలో అక్కడిక్కడ నిమజ్జనం చేసేవాళ్ళం కాదు। మా ఇంట్లోనైతే ఆ మట్టి విగ్రహాన్ని తెల్లవారే పూజలన్నీ పూర్తయిన తర్వాత ఇంటెనక ఉన్న పెరట్లో చిక్కుడు చెట్లలో కానీ అక్కడ పెట్టేస్తుంది। అంటే దీంట్లో ఎంత శాస్త్రీయత దాగినది మీరు చూడండి। చెరువులో ఉన్నటువంటి ఈ మట్టిలో కానీ దీంట్లో అనేక పోషకాలు, చెట్లకు అందేటటువంటి అనేక పోషకాలు ఉంటాయి। ఆ మట్టితోని మనం ఏం చేస్తున్నాం, విగ్రహాన్ని తయారు చేస్తున్నాం, దానికి పూజ చేస్తున్నాం, మళ్ళీ తీసుకుపోయి ఆ చెట్లలో పెట్టుకుంటే ఆ మట్టి కరిగిపోయి ఆ చెట్లకు అందుతుంది, దాంతో మనకు చక్కటి ఉత్పాదన వస్తుంది।
ఇంత శాస్త్రీయత దాగి ఉన్నటువంటి పండుగల్ని కూడా ఈరోజు వింత పోకడలో డీజేలు పెట్టడం, విపరీతమైన నాస్ పొల్యూషన్, అదేవిధంగా బతుకమ్మ పూల పండుగ ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా లేనటువంటి చక్కటి సాంప్రదాయమైన పండుగ, దాన్ని కూడా ఈరోజు మనము డీజేలు అవి పెట్టేసి ప్లాస్టిక్ పూలు పెట్టి నాశనం చేసుకుంటున్నాం ఆ పండుగని. ఇవన్నీ ఈ పండుగల్ని కానీ మరియు మన సాంప్రదాయాల్ని కానీ ఇంత శాస్త్రీయంగా ఉన్నటువంటి ఈ ప్రకృతి పండుగల్ని నాశనం చేసుకొని పర్యావరణాన్ని మనం నాశనం చేసుకోవద్దు. భావితరాల చక్కటి ప్రకృతిని మనం అందించే విధంగా మీ వంతు సహకారాన్ని ఎప్పటికీ ఇవ్వాలనుకుంటున్నాం. बेला मंडळ केंद्रात बुधवारी वन विभागाच्या संयुक्त विद्यमानाने जागतिक पर्यावरण दिन साजरा करण्यात आला. अरुणा वन परिक्षेत्र अधिकारी, मंडळ तहसीलदार व MPDO यांनी रोपे लावली. तत्पूर्वी वन विभागाच्या कर्मचाऱ्यांसह परिसराची स्वच्छताही करण्यात आली. मंडळ वन परिक्षेत्र अधिकारी अरुणा म्हणाल्या की प्रत्येकाने आपल्या घराच्या आजूबाजूच्या परिसरात लावलेल्या रोपांची काळजी घेतली तर ते खूप जगतील आणि पर्यावरणाचे रक्षण करण्यासाठी प्रत्येकाने कठोर परिश्रम घेतले पाहिजे आणि प्रत्येकाने मुबलक प्रमाणात झाडे लावली पाहिजे असे ते म्हणाले. घराच्या परिसरात फळे, फुले, सावलीची झाडे लावावीत. आजूबाजूच्या परिसरात टाकाऊ वस्तू व प्लास्टिकची झाकणे टाकू नयेत असं आणि हवा आणि प्रदूषण टाळावे असे त्यांनी नमूद केले. तर या कार्यक्रमात मंडळ तहसीलदार सवाई सिंग, MPDO महेंद्र कुमार, पशुवैद्यकीय अधिकारी सिद्धार्थ, वैद्यकीय कर्मचारी रोजा, वन अधिकारी आदींनी सहभाग घेतला. న్యాయ సేవాధికార సంస్థ వారి యొక్క ఆదేశానుసారం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మన జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ వారి సహకారంతో మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ యొక్క సంఘ సభ్యులతోటి, అదేవిధంగా ఇతర న్యాయమూర్తులతోటి, జిల్లా న్యాయశాఖ ఉద్యోగులతోటి అందరితోటి కలిసి ఈరోజు జిల్లా న్యాయస్థాన ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ పర్యావరణ దినోత్సవం అనేది 1972లో ఐక్యరాజ్య సమితి వారు జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 1973 నుంచి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మనం అందరం చూస్తున్నాము, గత కొన్ని సంవత్సరాలుగా విపరీతమైన ఎండలు, లేదంటే విపరీతమైన వర్షాలు, మంచు కురవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్యావరణంలో సమతుల్యత లోపించడం వల్ల జరుగుతున్నాయి. కాబట్టి పర్యావరణను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ సందర్భంగా పర్యావరణను కాపాడాలని చెప్పేసి ఈ జిల్లా ప్రజలందరికీ పిలుపునిస్తూ ప్రతి చోట మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ నగేష్ గారికి, ఇతర న్యాయమూర్తులకు, న్యాయశాఖ సిబ్బందికి, ఇతర మున్సిపల్ అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు అందరికీ కూడా మా जिल्हा न्याय सेवाधिकार संस्था आदिलाबाद तर्फे हृदयपूर्वक धन्यवाद తెలియజేసుకుంటున్నాను. CPIचे जिल्हा सचिव मुडपू प्रभाकर रेड्डी म्हणाले की देवाच्या नावावर मतदान करूनही जनतेने NDA आघाडीला योग्य सल्ला दिला. जिल्हा मुख्यालयातील CPI कार्यालयात बुधवारी दिनांक पत्रकार परिषदेमध्ये ते बोलत होते. NDA अब की बार 4 से असा नारा देत त्यांनी केवळ 240 जागावरच मर्यादित असल्याचे ते म्हणाले. तर अयोध्येतील फैजाबाद संसदेच्या जागेवर भाजपचा पराभव अटळ होता, जिथे भगवान रामाचे मोजमाप केले होते. तर ते म्हणाले की रामाने भाजपला पराभव केला आणि याची नैतिक जबाबदारी स्वीकारून नरेंद्र मोदी यांनी राजीनामा देऊन सरकार स्थापनेची जबाबदारी विरोधकांवर सोपवली. ते म्हणाले की जनतेच्या नाकारणामुळे भाजपच्या जागा गेल्या आहे, पुन्हा एकदा स्पष्ट झाले आहे. ते म्हणाले की आदिलाबाद लोकसभा मतदारसंघात CPI आणि काँग्रेसच्या एकजुटीने मतांची टक्केवारी वाढली आहे आणि ती अधिक मजबूतही झालेली आहे.
దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జూన్ 5 ప్రపంచమంతటా పర్యావరణాన్ని దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఈ చెట్లు అడవి అనేది మొత్తం తగ్గిపోయి కాలుష్యం అనేది ఎక్కువ పెరిగిపోయి ఈ ఓజోన్ పొర అనేది మొత్తం చిరిగిపోవడం జరిగి అతినీటి లోహిత కిరణాలు మొత్తం భూమి పైన పడి అనేక రకాల వ్యాధులు రావటం అనేది జరుగుతున్నది మనం ఇప్పుడు చూస్తున్నాము. అదేవిధంగా ఈ అడవులు లేకపోవడం వలన టెంపరేచర్ కూడా ముఖ్యంగా మన ఆదిలాబాద్లో 45 డిగ్రీల వరకు ఉన్నది. ఇంకా 50 డిగ్రీలు దాటితే మనం ఉండలేము. అలాంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి అందరూ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనే కాకుండా ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా చెట్లను నాటి మన పర్యావరణాన్ని అందరూ పరిరక్షించుకోవాలి. ఎప్పుడైతే పర్యావరణాన్ని మనం పరిరక్షించుకుంటే అన్నీ సమతుల్యంగా ఉంటాయి. కాబట్టి प्रति ఒక్కరు మొక్కలు నాటి पर्यावरणाన్ని పరిరక్షించమని కోరుకుంటున్నా. जनसेना पक्षाचे अध्यक्ष पवन कल्याण यांच्या आंध्र प्रदेशात मोठ्या विजयाचा जल्लोष बुधवारी आदिलाबादमध्ये पक्षाच्या कार्यकर्त्यांनी आणि त्यांच्या चाहत्यांनी केला. स्थानिक R&B गेस्ट हाऊस त्यांनी फटाके फोडून साजरा केला. पवन कल्याण आमदार म्हणून यश मिळाल्याने आघाडी यशस्वी झाल्याबद्दल नेत्यांनी आनंद व्यक्त केला. एकमेकांना मिठाई खाऊ घालून आनंद साजरा केला. जय जनसेना आणि जय पवन कल्याणच्या घोषणाही दिल्या. या कार्यक्रमामध्ये अनिल, विनय, जंती, प्रवीण आदी सहभागी झाले होते. यावेळी अनेक चाहत्यांनी सांगितले की पवन कल्याण यांनी आंध्र प्रदेश निवडणुकीमध्ये मोलाची भूमिका बजावली आणि सर्वत्र जनसेना जिंकल्याचा खूप आनंदही आहे. पवन कल्याण यांनी भविष्यात अधिकाधिक यश संपादन करून जनतेची सेवा करावी अशा शुभेच्छाही त्यांनी दिल्या. माजी मंत्री जोगुरामण्णा म्हणाले की हवामान समतोल राखण्यात झाडे महत्त्वाची भूमिका बजावतात आणि लागवड केलेल्या 5 झाडांची संरक्षणासाठी प्रत्येकाने आपापली भूमिका बजावली पाहिजे. जागतिक पर्यावरण दिनानिमित्त शहरातील BRS पक्ष कार्यालयात आयोजित कार्यक्रमामध्ये ते सहभागी झाले होते. यावेळी पक्षश्रेष्ठींसह झाडांना पाणी घालण्यात आले आणि वनस्पतीच्या काळजीवर विशेष लक्ष देण्याची शिफारस केली जाते. रामण्णा म्हणाले की पर्यावरण रक्षण ही प्रत्येकाची जबाबदारी आहे. माजी मुख्यमंत्री KCR यांच्या नेतृत्वाखाली हरितहारम सारखे मोठे कार्यक्रमही सुरू झाले होते आणि कोरडे रोपे लावण्यात आले होते. तर ते म्हणाले की पूर्वीच्या BRS सरकारने पर्यावरण रक्षणावर मोठा भर दिला होता. झाडे लावावी तरच पाऊस पडेल असेही ते म्हणाले. त्यानुसार शहरी आणि ग्रामीण निसर्ग वनांची स्थापनाही करण्यात आली आहे. तर त्याच भावनेने सर्वांनी रोपटे लावण्यात पुढे येण्यास सांगितले. వర్ధిల్లాలి ప్రపంచ పర్యావరణ దినోత్సవం వర్ధిల్లాలి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జై హరితహారం ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే మొక్కలు
పెంచుకోవడం అనేది చాలా అవసరం. అందుకే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో మొక్క నాటుకున్నాం. మరి ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరం కూడా మనం పర్యావరణం బాగుంటేనే మనం అందరం బాగుంటాం. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవి బతకాలని, ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవి ఆరోగ్యంగా సుఖంగా ఉండాలంటే పర్యావరణం అవసరం. పర్యావరణం కాపాడటంలో మరి ఒకప్పుడు చరిత్ర ఉండేది, अशोकुडू रोडకి ఇరువైపులా చెట్లు నాటినంచి. जागतिक पर्यावरण दिनाचे औचित्य साधून आदिलाबाद नगरपालिकेच्या आवारात रोपे लावण्यात आली. महापालिका आयुक्त कमर अहमद प्रमुख पाहुणे म्हणून उपस्थित होते. कर्मचाऱ्यांसह झाडांना पाणीही दिले. पर्यावरणाचा समतोल राखण्यासाठी प्रत्येकाने जबाबदारीने रोपे लावली पाहिजे असे ते म्हणाले. वनस्पतीचे संरक्षण देखील केले पाहिजे. त्यानंतर भविष्यासाठी चांगले वातावरण देऊ असे ते म्हणाले. त्यामुळे झाडे लावण्यासाठी प्रत्येकाने मेहनत घ्यावी, सामाजिक जबाबदारी उघड झाली पाहिजे असे ते म्हणाले. పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు చెయ్యి చెయ్యి కలుపుదా పర్యావరణాన్ని కాపాడు. ఈరోజు జూన్ 5వ తారీఖు నాడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన ఆదిలాబాద్ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు చెట్ల నాటడం జరిగింది. ఇందులో అందరూ మున్సిపల్ స్టాఫ్, ఇంజనీర్స్ కానీ, ఆర్ఓస్, అందరు సెక్షన్ హెడ్స్, అందరు స్టాఫ్ పాల్గొనడం జరిగింది. మీడియా ద్వారా ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ఒక్క సిటిజన్కి తెలియజేయనేది ఏంటంటే, ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఒక పెద్ద మనకు హజార్డస్ ఇష్యూ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు డిఫారెస్టేషన్కి వెళ్తున్నారు, కానీ ఫారెస్టేషన్ అనేది అంటే మనకు చాలా అవసరం ఉంది. ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క సిటిజన్ కానీ, ప్రతి ఒక్క పౌరుడు కానీ, ప్రతి ఒక్క ఉద్యోగి కానీ, ప్రతి ఒక్క నిరుద్యోగి ఎవరైనా సరే ప్లాంటేషన్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని చెప్పేసి పేరున అందరికీ మనవి చేస్తున్నాము. మున్సిపాలిటీ తరఫు నుంచి కూడా ఈ వచ్చే వర్షాకాలంలో కూడా మన టార్గెట్స్ ప్రకారము ప్రతి ఒక్కరికి ఇంటింటికి పూల మొక్కలు కానీ, పండ్ల మొక్కలు మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క ఇంట్లో ఏదైతే ఆవరణలో వాళ్ళకు ప్లేస్ ఉన్న వాళ్ళు చెట్లు నాటాలని చెప్పేసి ఈ మీడియా मुखंगा అందరికీ తెలియజేస్తున్నాము, అందరికీ మనవి చేస్తున్నాము. निर्मल जिल्हा पंचायत अधिकारी श्रीनिवास यांनी बुधवारी कुबीर मंडळ केंद्रातील ग्रामपंचायत कार्यालयास भेट दिली. त्यांनी एमपीडीओ, मंडळ पंचायत अधिकारी, जीपीओ आणि व्यावसायिक सोबत बैठक आयोजित केली. त्यानंतर ग्रामपंचायत रजिस्टरची तपासणीही करण्यात आली. पावसाळा पाहता स्वच्छतेकडे विशेष लक्ष देण्याची गरज असल्याचे ते म्हणाले. 1 वर्षापासून साबण व तेल दिले जात नसल्याची बाब त्यांनी स्वच्छता कर्मचाऱ्यांनी त्यांच्या निदर्शनास आणून दिली. त्यांनी सकारात्मक प्रतिसाद देत त्यांच्या पुरवठ्यासाठी कठोर परिश्रम करणार असल्याचे सांगितले.
बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातमी. आम्ही लोकांच्या निर्णयाचे स्वागत करतो. आम्ही नमस्तक करतो. सर्वांच्या एकत्रित प्रयत्नामुळे आम्ही जास्तीत जास्त मत मिळवत आहोत. आमदार बोज्जू, खासदार उमेदवार सक्कू, विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी. CRFF जवानांना पोलिसांचा निरोप. चांगल्या कामाबद्दल कौतुक. जिल्हाव्यापी पर्यावरण दिन साजरा. वनस्पतींना पाणी देणारे प्रसिद्ध लोक. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज. सत्तेसाठी जनतेसाठी. नमस्कार.